హలో ఫ్రెండ్స్, నమస్తే. ట్రంప్ అమెరికాలో రెండోసారిగా అధికారంలో రావడం, ట్రంప్ తన టంపరితనాన్ని అనేక దేశాల మీద చూపిస్తున్నాడు. అమెరికాకు చిరకాల మిత్ర దేశం అంటూనే భారత్పై ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తున్నాడు. ఈ ట్రంప్ వైఖరి మారడానికి కారణాలు ఏంటిది, భారత్ ముందున్న సవాళ్ళు ఏంటిది, ప్రత్యామ్నాయాలు ఏంటిది, నిజంగానే ఈ టారిఫ్లు ఎక్కువ కాలం సాగిస్తే భారత్ పరిస్థితి ఏంటిది, అమెరికా భారత్ నుండి దిగుమతి చేసుకుంటున్న అనేక వస్తువులు ఆ దేశానికి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ఎందుకంటే అవి మన దేశం నుండి కాకుండా వేరే దేశాల నుండి కూడా దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా మనము అమెరికాకు చేసే ఎగుమతి వస్తువులను ఒకవేళ అమెరికా భారీగానే టారిఫ్లు విధిస్తే వాటికి మనం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయా? అసలు ఈ వీడియోలో ఈ అంశాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్ట్ టైమ్స్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. భారతదేశంపై అమెరికా ఇప్పటికీ 25% టారిఫ్లు విధించింది. ఇది అమల్లోకి వచ్చాయి. మరో 25% పన్నులు నెలాఖరులోగా అమల్లో కాబోతున్నాయి. అంటే మొత్తం మన దేశం మీద అమెరికాకు చేసే ఎగుమతులపైన దాదాపు 50% పన్నులు చెల్లించవలసి ఉంటుంది. దీంతో మన వస్తువులు ఎగుమతులు ఇబ్బందులు పడనున్నాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ట్రంప్? మనం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొంటున్నామనే సాకు మాత్రమే చెప్తున్నాడు. కానీ మనకంటే ఎక్కువగా రష్యా నుండి చైనా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకు చైనా శత్రు దేశం అయినా చైనా నుండి వదిలేసి భారత్ను టార్గెట్ చేయడం వెనుక అమెరికా ఒక ద్వంద్వ నీతి కనిపిస్తూనే ఉంది. పాకిస్తాన్తో అమెరికా స్నేహంగా ఉంటూ భారత్ను టార్గెట్ చేసి భారత్ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని అమెరికా ట్రంప్ విధానంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు విధించిన టారిఫ్లో అమెరికా తనకు అవసరమైన ఎలక్ట్రానిక్, ఫార్మా, సెమీకండక్టర్స్ విభాగాలను వదిలేసి మిగిలిన వస్తువులపైన దాదాపు 50% టారిఫ్లు విధిస్తున్నారు. తమకు అవసరమైన వాటిని మాత్రం వదిలేస్తున్నారు. పూర్తి పన్నులను ఈ నెలాఖరు వరకు హోల్డ్లో పెట్టడానికి కారణం ఏంటిదంటే ఈ మధ్య కాలంలో తాను చెప్పినట్టు వినే విధంగా భారత్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం, తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. భారత్తో అమెరికా ఎలాంటి రాజకీయ, ఆర్థిక చదరంగం ఆడాలని అనుకుంటున్నారో ఈ సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడి నుండి క్రూడ్ ఆయిల్ కొనాలి, ఎవరితో బిజినెస్ చేయాలి, ఎవరి దగ్గర ఆయుధాలు కొనాలి, అసలు మన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించాలని ట్రంప్ అనుకుంటున్నాడు. మనం కొంటున్నది కూడా ఏదో అణుశక్తి, అణు ఆయుధాలు అయితే కాదు, కేవలం మనకు అత్యవసరమైన క్రూడ్ ఆయిల్. ఇది కూడా చాలా క్రిటికల్ అయిన అంశం. ఎందుకంటే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ వినియోగంలో మనం టాప్లోనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం రష్యా దగ్గర నుండి కాకుండా బహిరంగ మార్కెట్లో కొంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలు భారీగా లాభపడతాయి. ఎందుకంటే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. వాటిల్లో రష్యాకు కూడా భారీగా లాభాలు వస్తాయి. ఎందుకంటే ఆయిల్ ఎగుమతి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి, ముఖ్యమైన దేశాల్లో రష్యా కూడా ఒకటి. అంతేకాకుండా రష్యా తన ఆయిల్ను చైనాకు మరింత చౌకగా అమ్మే అవకాశం ఉంది. దాంతో చైనాకే ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది. అమెరికా ఒత్తిళ్లకు లొంగి మనం ఇరాన్ నుండి ఆయిల్ను పూర్తిగా కొనడం అయితే లేదు. కానీ అదే సమయంలో ఇరాన్ తన ఆయిల్ ఉత్పత్తుల్లో 90% చైనాకే విక్రయిస్తుంది. ఇప్పుడు రష్యా నుండి కూడా చైనా భారీ స్థాయిలోనే ఆయిల్ కొంటుంది. ఇంత భారీ స్థాయిలో చౌకగా చైనా అమెరికా శత్రు దేశాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది, వ్యాపారం చేస్తుంది. అయినా ఆ దేశంపై ఎలాంటి టారిఫ్ విధించని ట్రంప్ ప్రభుత్వం భారత్ను ఎందుకు టార్గెట్ చేసుకోవడం వెనుక ఉన్న మన విదేశాంగ విధానంలోని లోపాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల్లో అమెరికా ప్రాధాన్యత లేనివి, అంటే అవి భారత్ నుండి కాకుండా ఎక్కడి నుండైనా దిగుమతి చేసుకునే అవకాశం అయితే ఉండడం, దాంతో అమెరికా భారత్పై ఒత్తిడి తీసుకురావాలనే అంచనా వస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం అమెరికా, ఇండియా ఈ ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించవలసి ఉంది. అందులో మొదటిది ఏంటంటే మన మీద ఇంత భారీగా ట్రంప్ పన్నులు విధిస్తున్నారు. రెండో విషయం, మన పొరుగు దేశాలు ఈ టారిఫ్లను చూసి ఎలా సంబరాలు చేసుకుంటున్నాయి. మూడో అంశం, అమెరికా ఈ బ్లాక్మెయిల్ వెనుక అసలైన కారణాలు ఏమిటిది. నాలుగో అంశం ఏంటంటే అసలు భారత్ దీనిపై ప్రభావం ఎలా ఉండబోతుంది, మన దేశంలో ఎలా ఉండబోతుంది, ఇండియా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయాల్సి ఉంటుంది అనే అంశాలను మనం ఈ వీడియోలో చర్చిద్దాము. రష్యా నుండి ఇండియానే కాదు, చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా భారీ స్థాయిలోనే వ్యాపారం చేస్తున్నాయి రష్యాతోటి. 2024లో రష్యాతో యూరోపియన్ యూనియన్ $77.9 బిలియన్ వ్యాపారం చేస్తే ఇండియా 2024-25లో $68.7 బిలియన్ వ్యాపారం చేసింది. 2021 నుండి 25 వరకు భారతదేశం రష్యా వ్యాపారం దాదాపు 10 రెట్లు పెరిగిందనేది అమెరికా యొక్క ఆరోపణ. కానీ 2021 నుండి యూరోపియన్ యూనియన్ దాదాపు $78 బిలియన్ వ్యాపారం చేస్తుంది రష్యాతోటి. ఉక్రెయిన్ రష్యా ఇంత యుద్ధం జరుగుతున్నా రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్, అమెరికాలు రష్యాతోటి వ్యాపారం చేయడం మాత్రం ఆపడం లేదు. రష్యాపై అనేక ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్ రష్యా నుండి దాదాపుగా $25 బిలియన్ ఆయిల్ తీసుకుంటుంది. అంటే ఆంక్షలు మీరే విధిస్తారు, ఆయిల్ మీరే తీసుకుంటారు, రేర్ మెటల్స్ని మీరే కొంటారు. ఇది అమెరికా, యూరోపియన్ యూనియన్ యొక్క హిపోక్రసీ.
అటు అమెరికా 2024లో రష్యా నుండి దాదాపుగా $5.2 బిలియన్ వస్తువులు సేవల వ్యాపారం చేసింది. 2025 ఇప్పటి వరకు దాదాపుగా రష్యా అమెరికాల మధ్య $2.5 బిలియన్ వ్యాపారం జరిగింది. మీరు రష్యాతో వ్యాపారం చేస్తున్నారు, కానీ మాతో మాత్రం ఎందుకు డబుల్ గేమ్ ఆడుతున్నారు? అంటే గత కొన్ని దశాబ్దాలుగా మేము అమెరికాతో నమ్మకమైన వ్యాపారం చేస్తూనే ఉన్నాం. మనం మీకోసం రష్యా నుంచి ఆయుధాలు కొనడం తగ్గించుకున్నాం, అనేక దిగుమతులు తగ్గించుకున్నాం, ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతిని జీరోకి తీసుకొచ్చాం. అయినా మనతో అమెరికా ఈ డబుల్ గేమ్ ఆడడం సరైనది కాదు కదా. మీరు ఇండియాపై చేస్తున్న బెదిరింపులు ఎందుకు భరించాలి? ఈ అంశాలు ఈ భారతదేశంలో ఉన్న యువత కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇండియా యొక్క 4వ అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామి అమెరికా. ఇండియాను బ్లాక్మెయిల్ చేయడం వల్ల సులభంగా లొంగ తీసుకువచ్చని అమెరికా భావిస్తూ ఉండవచ్చు. ఇండియాకు అంతర్జాతీయ వ్యాపారం కోసం డాలర్లు కావాలి, దానికోసం మనం అమెరికా లొంగిపోతామని అమెరికా అంచనా వేసి ఉండాలి. ఎందుకంటే మన రెండవ వ్యాపార భాగస్వామి చైనా. 2024-25లో చైనాతో మనం ఎగుమతులు దాదాపు కేవలం $14.25 బిలియన్ మాత్రమే చేశాము. అదే సమయంలో దిగుమతులు మాత్రం $113.45 బిలియన్, అంటే దాదాపుగా $100 బిలియన్ లోటు అనేది భారతదేశానికి చైనా వ్యాపారానికి ఉంది. ఇక్కడ అమెరికా ఇండియా వ్యాపారంలో మాత్రం ఇండియా భారీ స్థాయిలో మిగులు ఉంది, అమెరికా సైడ్ లోటు ఉంది. కానీ ఇక్కడ చైనా ఇండియా వ్యాపారంలో మాత్రం దాదాపుగా $100 బిలియన్ లోటు ఇండియా వైపు ఉంది. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రత్యేకత లేవు. మనం కేవలం సాంప్రదాయ వస్తువులను, సేవలను మాత్రమే ఎగుమతి చేస్తున్నాం. వాటిని మన నుండి కాకుండా ప్రపంచంలో వేరే దేశాల నుండి అమెరికా దిగుమతి చేసుకునే అవకాశం ఉండడం, మన ఫార్మా, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ వంటి విషయాల్లో మనం కొంత పట్టు సాధించాము. అవి అమెరికాకు అవసరం, అందుకే వాటిపై ఇప్పటికైతే పన్నులు విధించలేదు. ఈ వస్తువులు వారు ఎక్కడి నుండైనా దిగుమతి చేసుకోవచ్చు, దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక దేశాలపై మనకంటే తక్కువ స్థాయిలోనే పన్నులు విధిస్తున్నారు కాబట్టి. అమెరికాకు మనం $91 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. వాటిలో దాదాపుగా $50 బిలియన్ ఎగుమతులపై ఇప్పుడు పన్నులు కట్టవలసి రావచ్చు. ఎందుకంటే ఫార్మా, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ ఈ విషయాలను కొంత ఎగ్జామ్షన్ చేస్తే మిగిలిన అంశాలు ఇందులో దాదాపుగా ముఖ్యంగా ఏంటంటే టెక్స్టైల్ రంగంలో మనం దాదాపుగా $5 బిలియన్ ఎగుమతులు చేస్తున్నాము. జేమ్స్ అండ్ జ్యువెలరీస్ విషయంలో మాత్రం $10 బిలియన్ ఎగుమతులు చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులు, ఆక్వా వాటి మీద $2.5 బిలియన్, నాన్ ఫార్మా కెమికల్స్ $5.71 బిలియన్, చెప్పులు, ఇతర వస్తువులు కూడా $2 బిలియన్. ఈ రంగాలు భారతదేశంలో భారీగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు మనం పొరుగు దేశాలు రెడీగా ఉన్నాయి. వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, తైవాన్ ఈ దేశాలు మనకంటే తక్కువ టారిఫ్లు ఉండడం వల్ల ఈ దేశాల నుండి అమెరికా కంపెనీలు ఈ వస్తువులను తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్, ఆభరణాలు రంగంలో మనకు చాలా నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చైనా తాము రేర్ మెటల్ ఇవ్వగలము, చైనా చెప్పవచ్చును, తాము సెమీకండక్టర్లు ఇవ్వము. కానీ మన దగ్గరకు వచ్చేసరికి అలాంటి ఉత్పత్తులు ఏం లేవు. మనం బ్లాక్మెయిల్ చేసే అవకాశం చేసే టెక్నాలజీ ఉత్పత్తులు మన దగ్గర దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఈ పన్నుల వల్ల ఎగుమతులు తగ్గితే మన దేశంలో దాదాపుగా 10 నుండి 15 లక్షల ఉద్యోగాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వందల ఎంఎస్ఎంఈలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. అంటే చిన్న పరిశ్రమలు కొన్ని మూతపడవచ్చు, కానీ చిన్న పరిశ్రమలు అనేక ఇబ్బందులు పడవచ్చు. మన రూపాయి విలువ, మారక విలువ కూడా దిగజారే అవకాశం ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఆర్బీఐ ప్రకారం మన దేశ జీడిపి అభివృద్ధి అనేది 0.5%, దాదాపు 0.5% తగ్గే అవకాశం ఉంది. అభివృద్ధి అనేది 6% కిందికి దిగజారే అవకాశం ఉంది. మన ఫార్మాను ఆపితే కొంత ఖర్చు పెరిగినా అమెరికా ఆ ఫార్మా ఉత్పత్తులను, ఆ ఫార్మా దిగుమతులను ఐర్లాండ్, జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు వియత్నాం, తైవాన్ నుండి దిగుమతి చేసుకోవచ్చు. టెక్స్టైల్ ఉత్పత్తులను బంగ్లాదేశ్ నుండి కూడా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మనం తిరిగి పన్నులు విధిస్తే మన ఐటీ రంగంపై తీవ్రమైన ప్రభావం చూపడే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఐటీ ఎగుమతుల్లో దాదాపుగా 70% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటిపై పన్నుల భారం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, అమెరికాను ఎలా డీల్ చేయాలి, ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమెరికాకు లొంగకుండానే మన ప్రయోజనాలు ఎలా సాధించాలి, ఈ విపత్కర పరిస్థితులను అవకాశంగా తీసుకొని మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచాన్ని శాసించే విధంగా నిర్మించుకునే అవకాశంగా దీన్ని తీసుకుంటే మనం ఖచ్చితంగా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండగలగదు.